హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్వి యూట్యూబ్ బ్లాగ్స్. మేమైతే ఫస్ట్ డే మా యశస్విని స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చామండి. చాలా బాగా ఇంట్రెస్ట్ చూపింది. మేమైతే ఫస్ట్ టెన్షన్ పడ్డాము, ఎందుకంటే వాటర్లోకి వెళ్ళడానికి భయపడుతుందేమో. చాలామంది పిల్లలు అలాగే భయపడతారు కాబట్టి సో తను ఎట్లాంటి భయం లేకుండా చాలా ఇంట్రెస్ట్గా, నా బంగారం చాలా యాక్టివ్గా తను వాటర్లో చాలా ఎంజాయ్ చేసింది. కానీ ఫస్ట్ డే కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ట్రైనింగ్ ఇస్తారనమాట. సో తను ఇలా చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళ డాడీ కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ చిన్నగా పక్కనే ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా యాక్టివ్గా ఉంది. లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ టైం కాబట్టి ఏడ్చింది కూడా. సో తర్వాత వాళ్ళ డాడీ పట్టుకొని స్లోగా తీసుకెళ్తూ ఉన్నారు. మీరే చూడండి వాళ్ళ డాడీ మాటలు ఎలా వింటూ కూడా చాలా సరదాగా తను మూవ్ చేస్తూ ఉంది వాటర్లో లెగ్స్ని. లేకపోతే భయపడుతూనే ఉండేదన్నమాట. బట్ మాకైతే చాలా హ్యాపీ, నా పాప ఇంత ధైర్యంగా ప్రతి దాంట్లో నేను స్విమ్మింగ్ చేస్తాను, నేను డ్యాన్స్ నేర్చుకుంటానని చాలా బాగా వాళ్ళ డాడీకి చెప్తుంది. సో తను అలా ఇంట్రెస్ట్ చూపిస్తుందని మేము కూడా ఎందుకు డ్రాప్ అవ్వాలి, తను ముందుకి అన్నిట్లోని పార్టిసిపేట్ చేద్దామని వాళ్ళ డాడీ బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మాకైతే చాలా చాలా హ్యాపీ. మాస్టర్ కూడా తర్వాత తను ఎత్తుకొని తీసుకెళ్తున్నారనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను పాపకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు కూడా మీ కిడ్స్కి ఇలాగే ప్రతి దాంట్లో వాళ్ళు తెలివితేటలను చూపిస్తూ మంచిగా అన్నిట్లోని పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా జాయిన్ చేయండి, నేర్పించండి. ప్రతి దాంట్లో మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఫ్యూచర్లో అన్నిటినీ తెలుసుకుంటారు. సో మీ అందరూ కూడా మీ పిల్లల్ని ఇలా జాయిన్ చేసి ఇలాగే పార్టిసిపేట్ చేయించుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా యశస్వి యూట్యూబ్ బ్లాగ్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.